ఇక రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగినటువంటి ఒక ఘటన, ఒక దళిత యువకుడి పైన అక్కడ ఉన్నటువంటి మార్వాడీలు దాడి చేసినటువంటి ఘటన నేపథ్యంలో ఒక ఆయన పాట రాసిండు. ఆ పాట రాస్తే అసలు యాక్చువల్గా అంటే ఈ మార్వాడీలకు సంబంధించి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, తర్వాత ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా మార్వాడీలు మొత్తం కూడా ఆక్రమించిండ్రు అనేటువంటి పాట బయటకు వచ్చింది. ఆ పాటకు సంబంధించి ఆయన రాష్ట్రాన్ని అరెస్ట్ చేసిండ్రు. అది పక్కకు పెడితే మొత్తం మీద మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా తిష్ట వేసిండ్రా అంటే వేసిండ్రనే చెప్పాలి. ఇక్కడ పానీపూరి కాడ నుంచి బంగారం షాపుల దాకా, అక్కడ చెప్పుల షాపుల నుంచి ఇంకా వస్త్రాల షాపుల దాకా ప్రతి ఒక్కటి కూడా మార్వాడీలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ, అంటే ఇప్పుడు గతంలో ప్రధానంగా హైదరాబాద్కే పరిమితమైనటువంటి మార్వాడీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా విస్తరించిండ్రు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మా దగ్గర బొమ్మల రామారం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం. ఇప్పుడు బొమ్మల రామారంలో మిగతా వ్యాపారులు అందరూ కూడా మొత్తం ఎవరు లేకుండా పోయిర్రు. మొత్తం కూడా ఏది మార్వాడి షాపులే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క షాప్, ఏ షాప్ చూసుకున్నా, ఏ వ్యాపారం చూసుకున్నా వాళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద మార్వాడీలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. అంటే మార్వాడీలు మొత్తం కూడా ఇక్కడ వ్యాపారాలన్నింటి కూడా కబ్జా చేసి తర్వాత మొత్తం కూడా దోచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఒక ప్రాంతంలో ఏది పిలుపు కూడా ఇచ్చేసిండ్రు, బంధుకు పిలుపునిచ్చిండ్రు. ఈ నేపథ్యంలో పార్టీలు కూడా దీనిపైన మాట్లాడుతున్నాయి. అంటే మరి మార్వాడీలకు అండగా ఉండాలన్నా లేకపోతే మార్వాడీలను వ్యతిరేకించాలన్నా అని అనుకున్నప్పుడు పార్టీలు మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ మార్వాడీలకు అండగా ఉంటుంది, తర్వాత అంటే వాళ్లకు వ్యాపారాలు చేసుకోవచ్చు అనేటువంటి మాటను భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇక ఏఐసిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంటా ఉంది అట్లేం లేదు, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంకా తన వైఖరి ఏంటో చెప్పలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మార్వాడీలు పూర్తిగా మొత్తం కూడా అన్ని వ్యాపారాల్లో కూడా తెలంగాణలో పూర్తిగా విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంతవరకు వ్యతిరేకత వస్తూ ఉంది. అంటే మొత్తం కూడా స్థానికులుగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో ఆ వ్యాపారులకు దెబ్బ పడుతూ ఉంది. మార్వాడీలు ఏంటంటే యాక్చువల్గా ఒక్కరికి ఆపద వస్తే అందరూ కూడా వచ్చేసి మొత్తం కూడా కొట్లాటకైనా దేనికైనా రెడీగా ఉంటారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఏది చాలా మార్కెట్లు కూడా ఇక్కడ రాణిగంజ్ కా నుంచి తర్వాత ఏ మార్కెట్లు చూసుకున్నా కానీ రిసాలా బజార్ ఏ మార్కెట్లు చూసుకున్నా కానీ మొత్తం కూడా మార్వాడీలతోటి నిండి ఉంటాయి. ఈ నేపథ్యంలో నిజంగా మరి మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా మరి ఆక్రమించిండ్రా అంటే గతంలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా వ్యాపారాలను కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ ఇట్లా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉండే, కానీ ఈ స్థాయిలో లేదు. అయితే పూర్తి స్థాయిలో వ్యాపారాలు మొత్తం కూడా మార్వాడీల చేతులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మార్వాడీలను బహిష్కరించాలి అనేటువంటి కాడికి వచ్చింది. బహిష్కరించాలనేటువంటి పిలుపు నేపథ్యంలో బంధుకు కూడా పిలుపునిచ్చేసిండ్రు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రాంతంలో. అయితే మొత్తం మీద ఇది జరుగుతున్నటువంటి చర్చ ఎక్కడికి దారితీస్తుంది? నిజంగా మార్వాడీలను ఇక్కడ ఉండాలా, లేకపోతే మార్వాడీలు ఉండడం వల్ల ఇక్కడ స్థానికులకు ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే లాభం జరుగుతుందా అని చూసుకున్నప్పుడు కొంతవరకు వ్యాపారాలకు సంబంధించి మాత్రం 100% కొంతవరకు వ్యాపారులకు నష్టం జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏది మహారాష్ట్రలో చూసుకుంటే శివసేన పార్టీ చిన్న ఏ విషయానికి సంబంధించినైనా కానీ ఇక్కడ స్థానికులే ఇక్కడ ఉండాలి, వ్యాపారాలు చేసుకోవాలి, తర్వాత ఏదైనా చేసుకోవాలనేటువంటి మాటను శివసేన పార్టీ చెప్తా ఉంది. అక్కడ గతం నుంచి బాల్ ఠాక్రే కాడ నుంచి ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే దాకా. అయితే అక్కడ మహారాష్ట్రలో స్థానికులకే ఇవన్నీ అవకాశాలు ఉండాలనేటువంటిది అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి పార్టీల యొక్క వాదన కొన్ని. అయితే ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో మార్వాడీలు మొత్తం కూడా రెచ్చిపోతూ ఉన్నారు, తర్వాత దాడులు చేస్తూ ఉన్నారు. ఒక దళిత యువకుడి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి అంటే ఏదో బండి పెట్టుకుంటే అట్టెట్లయితే ఇట్లయితే అని చెప్పేసి తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసిండ్రు అనేటువంటిది ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మరి మార్వాడీలు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలా? అన్ని వ్యాపారాలు ఇక్కడ హార్డ్వేర్ కా నుంచి సాఫ్ట్వేర్ అన్ని ప్రతి ఒక్కటి మొత్తం కూడా మార్వాడీల చేతులకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మరి ఎట్లా నిజంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే మార్వాడీలని ఎదుర్కొని తర్వాత వాళ్లకు ధీటుగా ఇక్కడ షాపులు పెట్టేటువంటి అవకాశం కానీ పరిస్థితులు కానీ తర్వాత ఇంకా వాళ్ళు ధీటుగా ఏమైనా చేసేటువంటి పరిస్థితులు కానీ ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొంత బలంగా ఉంటారు,
అంటే ఆర్థికంగా బలంగా ఉంటారు, తర్వాత పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా వ్యాపారాలన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయనేటువంటిది ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. సరే ఉండల్లా పోవాలా వాళ్ళు బయటకు వెళ్ళగొట్టాలనేటువంటిది సరే ఆ తర్వాత విషయం. తర్వాత ఎందుకంటే అది ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవాలి, తర్వాత ప్రజల నిర్ణయం తీసుకుంటారు అదే విషయం. కానీ మొత్తం మీద మార్వాడీలు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను మాత్రం కబ్జా పెట్టినటువంటి మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలున్నాయి, మనం మాట్లాడుకుందాం.